సమంత గారి కెరియర్ లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ లో ఇది ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హిట్. ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ అసలు అరుపులే. సమంత తాండవం హీరోయిన్స్ ప్రాపర్ కమర్షియల్ హిట్ అన్నమాట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అస్సలు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగుంది మూవీ అయితే. మూవీ మొత్తం కూడా ఎంటర్టైనింగ్ గా అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఫైట్స్ సంబంధం ఫైట్స్ అసలు ఏ హీరోకి అస్సలు తగ్గలేదు. లేడీజం చూపించింది, చాలా బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ అసలు. మేబీ అందరు చూడాలి మూవీ డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్. సమంత గారి యాక్టింగ్ ఎలా ఉందండి? చాలా బాగుంది, అది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సమంత గారు ఇద్దరు 10 on 10. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? అదే చెప్తున్నా, వెనక్కి వెళ్ళింది ఎప్పుడండి కమ్బ్యాక్ అండి. సో ఇట్ వాస్ డెఫినెట్లీ టూ గుడ్ ఉన్నాయి. అంటే చాలా యాక్టింగ్, ఇంకా మీరు మామూలుగా హీరోస్ చూస్తారు కదా, అలా కాదు. హీరోయిన్స్ ప్రాపర్ కమర్షియల్ హిట్ అనమాట. నేను ఒక బ్లాక్ బెల్ట్ ఫైటర్ని కరాటే. సో ఫైట్స్ చేశారు, ప్రాపర్ రియల్ ఫైట్స్. సమంత అయితే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు స్క్రీన్ మీద. సమంత ఈజ్ లైక్ టూ గుడ్ అండ్ ఆసమ్. సమంత యాక్టింగ్ అండ్ ఫైట్ అండ్ సాంగ్ చాలా బాగుంది. ఆడవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సూపర్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోటల్. ఓకే. అండ్ ఫ్యామిలీ గోల్స్ కి అయితే చాలా బాగా నచ్చింది. యాక్షన్ అయితే చూడగలిగారా? సూపర్ అసలు అరుపులే. ఓకే. కరెక్ట్ అయ్యారా? చాలా బాగా. మీరు కూడా కొడతారా రేపు? అలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా కంబ్యాక్ అనుకోవచ్చు సినిమా. షూర్ కంబ్యాక్. అంటే కొంతమంది యావరేజ్ అంటారు. నో హిట్. ఫ్యామిలీ బ్యాక్ అంటే ఫ్యామిలీని చూసుకుంటుంది, అట్ ద సేమ్ టైం యాక్షన్ మూవీ, ఎవ్రీథింగ్. ఫస్ట్ హిట్ పడిందా ఆఫ్టర్ మ్యారేజ్? సారీ, ఫస్ట్ హిట్ పడిందా సమంతకి ఆఫ్టర్ మ్యారేజ్? అంటే పెళ్లి తర్వాత హిట్ పడిందా? రీజన్ అంటే మళ్ళీ కంబ్యాక్ అంటే యా డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా చూస్తున్నాం? అందరికి కనెక్ట్ అవుతుంది. లైక్ ఫ్యామిలీని చూసుకుంటుంది. షీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఫేజ్ ఎట్ పాస్ట్, సో షీ ఓవర్కమ్ అండ్ షీ లీడ్ ద లైఫ్. హోమ్ మేకర్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా చూపించారు? సారీ, హోమ్ మేకర్ పర్స్పెక్టివ్. యా అంటే హోమ్ మేకర్ అయ్యింది కూడా షీ సేవ్స్ హర్ ఫ్యామిలీ. యా ఎవ్రీథింగ్ ఆల్ రౌండింగ్ చూసుకుంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది బాగా. యా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఒక ఫెమినిజం అనుకోండి. యా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అందరికీ నచ్చుతుంది, అందరికీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్తో, సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్గా యాక్షన్తో చాలా బాగా తీశారు. ఫైట్ సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగుంది. సమంత గారి కెరియర్లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్లో ఇది ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. యాక్షన్ సీన్స్ అన్నీ నచ్చినాయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక్కొక్కరిని కొడతాను చూడు, అబ్బా ప్రేమతో అండి. చాలా బాగుందండి. ఆవిడ డైరెక్షన్స్ అన్ని చాలా బాగుంటాయి కదా, ఎంటర్టైనింగ్ మంచిగా ఉంది. బాగుందండి. మూవీ మొత్తం కూడా ఎంటర్టైనింగ్ గా అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంది. లేదు, అస్సలు లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. Everything is great. No complaints. Samantha Tandavam. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. Yeah, everything. Last లో sound design and everything. The sound design is especially crazy. It's a rating movie. Yeah, it's 4 out of 5. Crazy. 4 out. Crazy film. శ్రీముఖి యాక్టింగ్ బాగుంది, అందరు బాగా చేశారు. బాగుంది, ఆ సాంగ్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. లేదు, బాగుంది. తర్వాత కలిసారు, చాలా బాగుంది. I'm so happy to see her on screen. Highlights most important the first half lo bus sequence and the second part lo fight sequence. Yes. Srimukhi character it is so nice to see her on screen beside Samantha, and I loved her on the screen as well. Yes, it is a very good hit. అండ్ చాలా బాగుంది. అండ్ ఒక ఇంటర్వ్యూలో నందిని రెడ్డి గారు చెప్పారు దట్ ఈ సినిమా త్రూగా సమంతని ఇంటూ 10 times చూడబోతున్నారని. షీ యాక్చువల్లీ ప్రూవ్డ్ ఇట్. అండ్ నందిని అండ్ సమంత ఇస్ అ గ్రేట్ డూవో, మన అందరికీ తెలిసిందే. సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. లేదు, నేను సమంత, ఐ మీన్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్ అండ్ ఐ హావ్ బీన్ వాచింగ్ ఆల్ హర్ సిరీస్ మూవీస్ అండ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఐ వుడ్ సే. అంటే చీర కట్టుకొని ఫైట్ సీక్వెన్స్ వెరీ డిఫరెంట్ థింగ్ అండ్ షీ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్. అండ్ సో ఎస్, లేడీ ఓరియంటెడ్ అంటే విజయశాంతి గుర్తుకొస్తది. ఇప్పుడు సమంత, ఎస్ అంతే. I loved it. I would say give it 11 out of 10 only for Samantha.
సో యాక్షన్ సీన్స్ హైలైట్. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ సాయి పల్లవితో అనుకున్నారంట, బట్ ఈమెతో చేశారు కదా, ఎలా ఒకవేళ ఆవిడ చేస్తుంటే ఎలా? నేను సమంత ఫ్యాన్స్, సో ఆబ్వియస్లీ నాకు సమంత నచ్చారు. యా అంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు. యా ఓవరాల్ గా రేటింగ్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ గా ఇక్కడ మరో సూపర్ స్టార్ అవ్వచ్చు. షీఈ్ ఆల్రెడీ సూపర్ స్టార్. సో యా ఓకే, అంటే ఈ మూవీ ప్లస్ ఏంటి మైనస్? మైనస్ ఏం లేవు నా వరకు. ప్లస్ యా కాస్ట్ ఇస్ ప్లస్. క్యాస్ట్ అందరూ 10 on 10. తగ్గలేదు. సమంత అయితే చాలా బాగా చేసింది. శ్రీముఖి కూడా హీరోయిన్కి ఏమాత్రం తగ్గకుండా బాగా చేసింది. చాలా ఫైట్స్, సమంత ఫైట్స్ అసలు ఏ హీరోకి అస్సలు తగ్గలేదు. లేడీజం చూపించింది, చాలా బాగుంది. 1 man army అసలు చాలా బాగా చేసింది. మొత్తం కామెడీ సాంగ్స్ అన్నీ బాగుంది, అస్సలు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. యాజ్ యూజువల్ తను చాలా బాగా చేసింది. సో చాలా బాగుంది మూవీ అయితే. తను అసలు ఆ డ్రెస్సింగ్లో, శారీస్లో ఫైట్స్ చేయడం అంతా సూపర్, చాలా బాగా చేసింది. చాలా బాగుంది అసలు. అందరూ పక్కా చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది. యా కంబ్యాక్ చాలా బాగుంది. పవర్ఫుల్గా ఇచ్చింది కంబ్యాక్. ఫైట్స్ ఉన్నాయి, బట్ ఫైట్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు అసలు. ఇంకా కొన్నిసార్లు హీరోస్ చేసే ఫైట్స్ మనకి బోర్ కొడతాయి, కానీ అసలు న్యాచురల్గా ఉన్నాయి. ప్రతి క్లైమాక్స్ హైలైట్. అసలు లాస్ట్ 10 minutes ఒక పెద్ద స్మైల్తోనే చూస్తాం మన మూవీని. చాలా బాగుంది. అంటే హ్యాపీ స్మైల్. ఒక లేడీగా హ్యాపీగా చూస్తాం మూవీని. ప్రతి అమ్మాయి అలానే ఉండాలి అనుకుంటుంది లైఫ్లో. సో చాలా బాగుంది మూవీ అయితే. అండ్ ద యాక్షన్ వాజ్ రియల్లీ సో గుడ్. సినిమాలో ఏం నచ్చిందమ్మా? నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉందని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? స్మార్ట్ కరెక్ట్. సమంత పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. శ్రీముఖి పర్ఫార్మెన్స్, సమంత ఫైట్స్ చేసింది ఎలా అనిపించింది? గూస్ బంప్స్. శ్రీముఖి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందమ్మా సినిమా? బాగుంది. ఏదో డైలాగ్ చెప్పొచ్చు కదా. లేడీ ఓరియంటెడ్ అంటే అనుష్క గారు గుర్తొస్తారు, ఇప్పుడు ఇంకా సమంత గారు గుర్తొస్తారు. ఐడియల్లీ అందరూ సాఫ్ట్ సైడ్ ఆఫ్ ఉమెన్ చూపిస్తారు కదా. షీఈస్ లైక్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ఫైట్స్ అయితే ఆనెస్ట్లీ మనం చూస్తాం కదా, ఏదో కొట్టి ఎగరేయడం అలా కాదు. షీ యాక్టెడ్ సో గుడ్, సో వెల్. థ్యాంక్ యూ. ఒక్కొక్కడిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా థ్యాంక్ యూ. డైలాగ్ చక్కగా ఉంది. మా ఇంటి బంగారం. మంచి కంబ్యాక్ ఫిలిమే. సో థియేటర్లో డీసెంట్ వాచ్ ఫర్ ఫ్యామిలీస్ అందరూ ఓ మంచి సినిమా చూడాలి, డీసెంట్ వాచ్. సమంత గారి పెర్ఫార్మెన్స్ కోసం అనుకుంటే మా ఇంటి బంగారం చూడొచ్చు. బట్ రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ రండి, ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అరే యాక్షన్ ఉంది అనుకుంటే ఏం ఉండదు. 2 యాక్షన్ ఎపిసోడ్స్. సో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ రేటింగ్ కావాలా? రేటింగ్ అయితే 5కి 2.5. నమస్తే, ఎట్లుంది సినిమా? నమస్తే అన్న. సమంత గారి యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, సినిమా మాత్రం గూస్ బంప్స్. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకైతే బెస్ట్ మూవీ అని చెప్తాను. సమంత గారు ఫైట్ చేస్తుంటే అబ్బా అసలు ఒక్కొక్కరు థియేటర్లో అరుపులు, కేకలు, అబ్బా ఒక్కొక్కటి గన్లో వేసి పటపట కాల్స్తుంటే ఒక కేజీఎఫ్ మూవీలాగా అనిపించింది నాకు ఈరోజు. కేజీఎఫ్ టైప్ అనిపించింది ఆ ఫైట్స్. కానీ ఇందులో ఉన్న విలన్ మాత్రం ఒక సైకోలా ఉన్నాడు. కానీ ఆ విలన్కి మాత్రం, ఆ సినిమాకి మాత్రం ఈ సినిమాలో ఎక్కువ న్యాయం చేసింది సమంత గారు. ఆ విలన్ సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడు, ఆ మ్యూజిక్, ఆ విలన్ వచ్చే విధానము, ఆ మాట్లాడే విధానం అసలు చాలా బాగుంది. మా అత్తగారు పెట్టారు నా కొంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఉపేంద్ర అంటారు కాంతా, ఫైట్ మామూలుగా లేదు. సమంత, శ్రీముఖి గారు మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మన హీరోయిన్ సమంత గారికి శ్రీముఖి గారికి కాంబినేషన్ ఉంటుంది. ఇందులో అక్క క్యారెక్టర్ ఉంటుంది, అంటే వదిన మదనల టైపు. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఉంది కామెడీ. క్లైమాక్స్లో శ్రీముఖి సమంతని ఫైట్స్ చేస్తా అని చెప్పినప్పుడు భయపడుతుంటే, బట్లాడుతుంటే మాత్రం అయితే ఫుల్ నవ్వుకున్నాము. ఫైట్లు అదిరిపోయినాయి. ఫైట్లు మామూలుగా లేవు. మీరు క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం అయితే గూస్ బంప్స్. మొత్తం ఫ్యామిలీ కలిసి ఫైట్ చేస్తారు.
కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ లాగలేదు. ఈ నేనైతే 5కి 5 ఇస్తాను. ఖచ్చితంగా సమంత హిట్ పడింది. సమంత ఒకటే అన్నది, నేను ఒక్కొక్కరిని మామూలుగా కుట్టనని చెప్పింది. మామూలుగా కాదు, ప్రేమతో కొట్టింది. ఆమె అన్నం నిరూపించుకుంది.